మన ప్రభుత్వం రాగానే మనకి ఇదివరకులాగా మనకి రుయా హాస్పిటల్ స్విమ్స్ లో గానీ 11 మంది చనిపోయారు. మనకి ఆక్సిజన్ లేకుండా కోవిడ్ సమయంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు రాకుండా 7 కొండల టీటీడీ నిధులన్నీ సంపూర్ణంగా మన ప్రజలకి, ప్రజాక్షేమానికి, వైద్యానికి, అలాగే ఎస్వి యూనివర్సిటీకి నిధులు కొరత లేకుండా చేస్తాం. అలాగే మనకి 40కి పైగా స్లమ్స్ ఉన్నాయి, 40కి పైగా వాడలు ఉన్నాయి. ఆ వాడల్లో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఆరణి శ్రీనివాసులు గారి గెలుపుతోటి మనం ప్రతి వాడ అన్ని డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అన్ని మనం బాగు చేసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని పరిశ్రమలు పారిపోయినాయి. రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పారిపోయింది. మనకి టాటా గ్రూప్ చెందిన వోల్టాస్ కంపెనీ పారిపోయింది. అమర్ రాజా బ్యాటరీ ఇక్కడ మన తిరుపతికి ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చే జీవనోపాధి ఇచ్చిన అమర్ రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. తిరిగి అమర్ రాజా బ్యాటరీని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఉపాధి కల్పించే బాధ్యత మనందరం, కూటమి ప్రభుత్వం మనందరి తరఫున తీసుకుందాం. మీరు ఓటేస్తే వైసీపీకి కరుణాకర్ రెడ్డికి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే కొడుకు 10%, ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే 10%, తండ్రికి 30%, 10-30 రేషియోలో పంచుకుంటా ఉన్నారు. ఎంతకాలం మీరు భయపడుతున్నారా కరుణాకర్ రెడ్డి గారికి? మీరు వారి కొడుకు భయపడుతున్నారా? వారి కొడుకు భయపడుతున్నారా? ఇంతలో తిరుపతి దమ్ము, ఇంత తిరుపతి ఇచ్చారా? దమ్ముందా? మనకై ధైర్యం ఉందా? ఏం చేద్దాం? వైసీపీని మట్టిలో తొక్కేద్దాం, కాలం రాసేద్దాం. ఎంతకాలం భయపడతాం? రౌడీజంకి భయపడతామా? తిరుపతి 7 కొండల వాడిని పైన పెట్టుకుని రౌడీలకు భయపడతామా? ఆకు రౌడీలకి భయపడతామా మనం? రౌడీజంని చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు, ఉక్కు పాతంతో ఆకు రౌడీలందరినీ తొక్కేల తలేస్తాం. మీరు మనకి తాడేపల్లిగూడెం ఇలాంటి నియోజకవర్గాలు దీనికి స్ఫూర్తి తీసుకొని కరుణాకర్ రెడ్డి గారు, వారి అబ్బాయి వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానీ అందరూ ఎక్కడ పచ్చని చెట్టు కడిపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని సమూలంగా నరికేశారు. టీడీఆర్ బాండ్ల స్కాము 2,000 కోట్ల రూపాయలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు? ఉపాధి అవకాశాలు రావు, విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి, మేమందరం అండగా నిలబడాలి. తిరుపతి ప్రజలకి మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల 2వ మంగళవారం వెళ్ళి 7 కొండల వాడిని దర్శించుకునే ఒక అవకాశం ఉండేది. ఈ రోజు స్థానికంగా ఉంటే మన తిరుపతి ప్రజలకే 2వ మంగళవారాన్ని తీసేశారు. దాన్ని పునరుద్ధరిస్తాం. లడ్డూల నాణ్యత తగ్గించేశారు, సైజ్ తగ్గించారు, శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి రేట్లు పెంచారు. ఎటు చూసినా అడ్డగోలుగా దోపిడి, లంచాలు, దళారీ వ్యవస్థ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇది తిరుమల రిసార్ట్ కాదది ఆధ్యాత్మిక కేంద్రం. 7 కొండల వారి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు నివసించే ప్రాంతం. అది గొప్ప ఆధ్యాత్మిక నేల. ఆ నేలలో మీరు రిసార్ట్ లాగా చేశారు. తిరిగి దాని ఆధ్యాత్మికతని తిరిగి తీసుకొస్తాం. మనకి ఎంత దారుణం అయిపోయింది చెప్పా మీకు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మన పట్టా పుస్తకాల మీద జగన్ ఫోటో, మన పిత్రార్జితం
మన స్వార్జితం మీద. కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? టీటీడీ ఉద్యోగులకి స్వామివారు ఇళ్ల పట్టాలిస్తే దాని మీద కూడా నవ్వుతా ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తా ఉన్నారు. స్వామివారు అంబేద్కర్ గారి గౌరవం లేదు, పెద్దల గౌరవం లేదు. జగన్ కి మీరు చెప్పండి, ఏడుకొండల వాడి ఫోటో వేస్తావా? టీటీడీ ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తావా? ఏడుకొండల వాడిని అవమానం చేసినట్టే కదా ఇది. ఏడుకొండల వాడిని అవమానం చేసిన వ్యక్తికి, వారి పార్టీకి, వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం? కోడి పొచ్చు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకు మనం ఓటేయాలి? తిరుపతిలోనే గోవిందరాజు స్వామి సత్రాలు, ఇంకా 40-50 సత్రాలు బాగుండే సమయంలో కూడా 200 కోట్ల రూపాయల ముడుపుల కోసం మొత్తం కూల్చేసి కొత్త కట్టడానికి చేశారు. అదే మనకు ఫీజు రీంబర్స్మెంట్లు కానీ అవకాశాలు ఏమి ఇవ్వాల. చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు 1000 మనకి 1600 ఇళ్లు పైగా శాంక్షన్ చేశారు 2009లో. ఈ రోజుకి ఆ రేకు షెడ్లు తిరుమలలో ఉండే ఇళ్లకి ఆయన పర్మనెంట్ గా స్లాబ్ వేయాలని రాగానే ఎమ్మెల్యేగా చేస్తే ఈ రోజుకి అది 149